హాయ్ అండి. హలో! అందరికీ ఈరోజు హ్యాపీ సండే అండి. సండే అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 95% అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే చికెన్ కర్రీ ఉంటుంది. చికెన్ బిర్యానీ ఉంటుంది. మటన్ ఉంటుంది. నాకైతే తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే సండే అంటేనే అసలు ఆ రోజైతే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే వండుకోవాలని మనందరికీ ఉంటుంది కదండీ! అలాగే మీ అందరితో పాటు నాకు కూడా ఉంటుందండి. అదేంటో తెలీదు. కనీసం పావు కిలోనైనా సరే కానీ తెచ్చుకొని వండుకొని తింటేనే నాకైతే ఆ సండే గడిచినట్టయితే ఉంటుందండి. లేదంటే అసలు ఆ రోజంతా నేను ఏదన్నా పొరపాటున ఒకవేళ చికెన్ మిస్ అయితే గనక అయ్యో! సండే చికెన్ తినలేకపోయానే అని ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజైనా సరే కానీ మేమైతే తీసుకొచ్చుకొని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తింటామండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఒకవేళ మా హస్బెండ్ గనక ఇంట్లో లేకపోతే ఆయన కనీసము మళ్ళీ అతను పార్సల్ అయినా చేయించి ఇంటికి పంపిస్తాడు కానీ డోర్ డెలివరీ చేయిస్తాడు కానీ ఆయన మాత్రం మాకు సండే రోజు చికెన్ తీసుకురాకుండా ఉండలేడండి. ఎందుకంటే నేను ఎంత సీరియస్ అయితానో ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే చికెన్ అంటే నాకు చాలా ఫేవరెట్ అండి. ఎంత ఫేవరెట్ అంటే చికెన్ ముందు నాకసలు ఏది కూడా నచ్చదు. అసలు ఈవెన్ మటన్ అయినా సరే నచ్చదు. చికెన్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఇక్కడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేశాను కదా! ఇదైతే ఎంత టేస్టీగా వచ్చిందంటే ఇందులో నేను కొద్దిగా కుడక పొడైతే యాడ్ చేశాను. నేనైతే మాక్సిమం చికెన్‌లో ఆయిల్ అయితే ఎక్కువే ఏస్తానండి. ఎందుకంటే ఆయిల్‌గా ఉంటేనే నాకు చికెన్ చాలా నచ్చుతుంది. అయితే చూడండి ఎంత సూపర్‌గా ఉందో కదండీ! చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. నాకైతే చాలా ఎప్పుడెప్పుడు తినాలని అయితే నేనైతే ఫాస్ట్‌గా తినేసానండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.